తనకు టికెట్ రాదన్న ఆందోళనతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి దీక్ష పేరుతో మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారని అనంతపురం నగరం మేయర్ వసీం విమర్శించారు. ఇంటింటికి వైసీపీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇవాళ 41వ డివిజన్లో పర్యటించారు. హైదర్ వలీ కాలనీలో ఆయన ఇంటింటికి వెళుతూ గత 5 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కొగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేసిన వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందించారు. 1000 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశాం కాబట్టే పదే పదే చెబుతామని ఆయన స్పష్టం చేశారు. గతంలో మీరు ఉన్నప్పుడు ఎమ్మెల్యే, మేయర్, ఎంపీ కలహాలకే పరిమితమయ్యారు కాబట్టి మేము చెబుతున్నామని మేయర్ మరోసారి ఉద్ఘాటించారు. తాము నగరంలో ఏం చేశామన్నది ప్రతి 6 నెలలకు ఒకసారి ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. మీ పాలనలో మీరేం చేశారో మా పాలనలో మేమేం చేశామన్నది చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మీరు దీక్షలు చేసినా ఏం చేసినా దానికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధమని మేయర్ అన్నారు. మీ పార్టీలో టికెట్ కోసం 4-5 పోటీ పడుతున్నారని, అది మీ పార్టీ విషయమని, కానీ టికెట్ కోసమని ఇలా లేని అంశాన్ని తీసుకుని రావడం సరైనది కాదని హితవు పలికారు. నిన్నటి రోజున ప్రభాకర్ చౌదరి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏ అభివృద్ధి చేశారు, గతంలో మేమేం చేయలేదు అవన్నీ ఎవరు చెప్తున్నారు. మేము చేసినాం కాబట్టి చెప్తున్నాం, గట్టిగా చెప్తున్నాం. 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము, సంక్షేమ పథకాలు కూడా అందించాము. గతంలో మీరు కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. గ్రూప్ రాజకీయాలని చెప్పి చెప్పొద్దని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నాం. మీరు కూడా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మేయర్గా మీ వాళ్ళే ఉన్నారు, ఎంపీగా కూడా మీ వాళ్ళే ఉన్నారు. ఏ విధంగా నగరాన్ని అభివృద్ధి చేసినారు ప్రజలను అభివృద్ధి చెప్తారు. ఈరోజు మా పాలకవర్గం కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరికి మేము అందరూ కూడా ఒక యూనిటీతో ఉండి ఈరోజు నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినాం కూడా మీరు ఒకసారి కూడా గమనించాలని కోరుతున్నాను. పదే పదే మీరు ఎప్పుడు కూడా చెప్పినా కూడా మేము చర్చకి సిద్ధం అంటారు. మేము అభివృద్ధి గతంలో మేము చేసిన అభివృద్ధి చూపిస్తామంటున్నారు. మీరు 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 ఏం చేసినారో మాకు అనవసరం అవన్నీ. మేమైతే చేసినాం కాబట్టే ప్రజల ముందుకు వస్తున్నాము. ఈరోజు దాదాపు ఒక ప్రధాన రహదారులు కానివ్వండి, ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా స్లమ్స్ ఏ విధంగా అయితే డెవలప్ చేసినారో గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామిరెడ్డి గారు, ఒకసారి అంబేద్కర్ నగర్ కానివ్వండి, మున్నా నగర్ కానివ్వండి, 2వ డివిజన్ ప్రతి ఒక్కటి స్లమ్స్ని ఈరోజు అదేవిధంగా కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ అందరూ కూడా పేదలను నివసిస్తారు. ఇవి ఖచ్చితంగా మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. మేము చేస్తున్న దానికి కూడా మీరు ప్రతి దానికి విమర్శిస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీకేదో ఇప్పుడు ఒక 4-5 రోజుల నుంచి మళ్ళీ వేరే వాళ్ళకి టికెట్ వస్తుందని చెప్పి మీరేదో నాకు టికెట్ రావాలని చెప్పి ఏదో మా పైన విమర్శలు చేస్తున్నారు తప్ప ఇవి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీకు టికెట్ తెచ్చుకుంటారో మీరే నిలబడతారో అవన్నీ మీ పార్టీకి మీ వాళ్ళకి వదిలేస్తున్నామన్నా. మేమైతే ఖచ్చితంగా చెప్తాం, ప్రజల్లో మేము ముందుకు వెళ్తున్నాము. 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినాం కాబట్టే మేము ధీమాగా చెప్తున్నాం కూడా. మీరు ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మరు. మీరు దీక్ష కూర్చుంటారా, ఏం చెప్పినా కూడా అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం. మాకేం భయపడాల్సిన అవసరం లేదు. మేము గతంలో చేసిందేది మీరేం చేశారు, ఇప్పుడు మేము 50 నెలలు మేమేం చేసినాం ఇవన్నీ కూడా మేము ప్రతి 6 months 1 yearకి మేము మన ఆఫీస్లోనే నాడు నేడు కాదు ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ ఫోటోలు కూడా చూపిస్తాం. మేము ఎక్కడెక్కడ ఏం చేసినాము, ఏ రోడ్ చేసినాము, ఏ సచివాలయం చేసినాము, ప్రతి ఒక్కటి కూడా. ఈరోజు అన్ని రోడ్స్ డెవలప్ చేసినాం. కొత్త సర్జికల్ బ్లాక్ హాస్పిటల్ తీసుకొస్తున్నాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 25 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ యూనిట్ తీసుకొస్తున్నాము. ప్రతి ఒక్కటి కూడా ఇది అన్ని విధాలుగా ప్రజలు గమనిస్తున్నారు. గడప గడప మన ప్రభుత్వం వారు కూడా 14,80,00,000 రూపాయలతో 74 సచివాలయాలు, ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు కూడా కేటాయించి అవి కూడా పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. మీరు ఏం చెప్పినా కూడా మేము ఇది మా ఛాలెంజ్ మేము అందరికీ తెలుసు.